హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు నేర్చుకునేది ఏంటంటే డిగ్రీ యొక్క విలువలు. దేంట్లోని త్రికోణమితి నిష్పత్తుల్లో ఉన్నటువంటి డిగ్రీ విలువలు. త్రికోణమితి నిష్పత్తుల్లో ఉన్న డిగ్రీ ఏంటి మనకి? 0 డిగ్రీలు, 30 డిగ్రీలు, 45 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు. కాన్సెప్ట్ ఏంటంటే ఇది యాక్చువల్గా మనం నేర్చుకోవాలనుకుంటే సిస్టమ్ ఉంది. 90 డిగ్రీ విలువ ఉంది, 45కి ఉంది, 60కి ఉంది. ప్రతిదానికి ఒక త్రిభుజాన్ని వేసి 45 డిగ్రీలు, 45 డిగ్రీలు, 90 డిగ్రీలు అనే త్రిభుజాన్ని తీసుకుని దాన్ని వాల్యూ కట్ చేయాలి. అయితే మనము స్పీడ్ యుగం కాబట్టి తొందరగా గుర్తుపెట్టుకుని వాటి యొక్క విషయాల్ని అవగాహన చేసుకోవడం కోసం టేబుల్ తయారు చేద్దాం. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఫీట్ చేయండి బ్రెయిన్లో. సైన్, కాస్, టాన్, కొసికెంట్, secant, cot. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. థీటా అనేది అంటే ప్రతి నిష్పత్తికి థీటాను ఉపయోగించినప్పుడు సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసికెంట్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటాను ఉపయోగించుకుంటాం. అయితే ఇక్కడ నేను 0 ఉపయోగిద్దాం అనుకున్నాను. ఇందులో టెక్నిక్ చూడండి, కేవలం మీకు బ్రెయిన్లో ఫీడ్ అవడం కోసం మాత్రం చెప్పేదే కానీ సిస్టమ్ మాత్రం ఇలా కాదు. చూడండి, ఏ డిగ్రీ తీసుకున్నా సరే 0కి 1 మధ్యలో ఉంటాయి. ఎలా ఉంటాయి మనకి? జాగ్రత్త చూసుకోండి, 0కి 1 మధ్యలో. స్టార్టింగ్ సైన్ 0 = 0, సైన్ 90 = 1. మధ్యలో ఉన్నాయి కదా, ఈ చివరిది ఆ చివరిది ఇస్తాం, ఈ చివరిది ఆ చివరిది ఇస్తాం. మరి 30 డిగ్రీస్ ఎలా వస్తుందంటే 0కి 1కి మధ్యలో ఎంత తేడా? 1. దాంట్లో సగం ఎంత మనకి? ఫార్మ్ అంటే 1/2. ఇప్పుడు 0 ఉపయోగించుకున్నాం, 1 ఉపయోగించుకున్నాం, 2 ఉపయోగించుకున్నాం. 2కి రూట్ వేయండి. 2 రూట్ వేసినా 1/2 రూట్ వేసినా సరిపోతుంది. చూసారా, మనం నేర్చుకున్న అక్షరాలు ఏంటి? 0, 1, 1/2, 1/√, 1/2 లేదా 1/√2 అని కూడా వేసుకోవచ్చు. ఇక మనం ఉపయోగించుకున్న అంకె తర్వాత త్రికోణమితిలో ఎన్ని ఉంటాయి? 3. 0 అయిపోయింది, 2 అయిపోయింది, ఇంకెంత మనకి 3. √3/2. రూట్ విలువ ఎంత మనకి? 1.732. కాబట్టి దాన్ని మళ్ళీ 2తో భాగించాలి. అప్పుడు 1 కన్నా తక్కువ వస్తే ఎక్కువ వస్తుందా? 1.7 ఉంది, దాన్ని 2తో భాగిస్తే ఎంత తక్కువ వస్తే ఎక్కువ వస్తుందా? అంటే మన విలువలు ఏం తెలిసాయి? అదేనా ఎగ్జాంపుల్ ఏంటి మనకి? ఫస్ట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 0, ఆ చివరి 1, తర్వాత 1/2, 1/√2, √3/2. ఇది గుర్తుపెట్టుకోండి, బాగుంది ఇది. నెక్స్ట్ చూడండి, స్వీట్ ఇటు చూడు, దీన్ని రివర్స్ చేద్దాం. తిప్పి రాద్దాం, పడుకోబెట్టి కాదు, తిప్పి రాస్తే అవుతుంది 0, 1/2, మనం నేర్చుకోవాల్సిన ఇందులో సైన్ వాల్యూ ఉంటాయి. మనం నేర్చుకోవాల్సింది మనకి సైన్ వాల్యూ ఉంటాయి. ఏం నేర్చుకున్న సైన్లో? స్టార్టింగ్ 0, ఎండింగ్ 1, మధ్యలో హాఫ్, దానికి రూట్, తర్వాత √3/2. ఇది ఈజీగా కష్టంగా ఉందా? మరి అలా కాకుండా మనం సైన్ 45 అంటే అంతా దీనిలో సూత్రం తీసుకుని దీని కట్టి దాన్ని వేసుకోవడం. అంటే ఇది కూడా చెప్తారు. ఫస్ట్ ఈరోజు కాన్సెప్ట్ మనకి టేబుల్ సులువుగా నేర్చుకోవడం అలాగా. ఇప్పుడు ఫార్ములా నేర్చుకున్నాం. టాన్ థీటా కూడా ఫార్ములా ఏంటి మనకి? సైన్ థీటా బై కాస్ థీటా, అంతేనా? సైన్ థీటా బై 0/1 అంటే ఎంత? ఎనీ నెంబర్ ఇంటూ 0 = దాని వాల్యూ 0. అందులో ఈ రెండు భాగిస్తే ఏమవుతుంది? 2 కొట్టుపోతుంది, అంతేనా? ఎంత మిగులుతుంది? 1/2. ఇప్పుడు ఈ 2 కొట్టుపోతే ఏమవుతుంది మనకి? 2 ఒకటే కదా, 1. ఇప్పుడు ఈ 2 భాగిస్తే √3, 1/0. 1/0 వాల్యూ ఎప్పుడు కూడా దాన్ని విలువ కనుగొనలేము. ఇది చాలా చెప్పిన విషయాన్ని
జీరో యొక్క విలువని మనం కనుగొనే కింద ఉన్నది. ఎందుకంటే మన తరతరాలు పోయినా సరే దాని విలువ కనుగొలేము. కనుగొనే సైంటిస్టులు వీళ్ళు ఉన్నారేమో తెలియదు, నేనైతే కాదు. దీని విలువ ఎంత మనకి ఇండిఫినిటివ్. దీనికి విలువ ఇండిఫినిటివ్. కేవలం మనం నేర్చుకునే 5 విలువలే, అందులో గుర్తుపెట్టుకోవాల్సింది 2. 0, 1 కదా. ఫస్ట్ 0 వేసాం, 1/2, 1/2, 3/2, 1 రివర్స్ చేసాం. 0, 1/2, 1/2, 3/2, 1. రెండింటి భాగించాం ట్యాన్కి. ఇది 0/1, 0. ఈ రెండు ఆహారాలు సమానంగా రాలబడితే 1/3. ఈ రెండు హోరాలు ట్యాన్ చేస్తే మనకు 1. ఈ రెండు 2 చేస్తే మనకి 3. 1/0 = ఓకే. ఇప్పుడు ట్యాన్కి రివర్స్ ఏంటంటే మనకి హాట్. ట్యాన్కి రివర్స్ మనకి అంటే ఏం చేస్తాం మనం? 0, 1/3, 1, 3. ఇక మిగిలిపోయిన మనకి 2. కొసెకండ్కి సీకెండ్కి మనకి ఆపోజిట్ ఏంటి? కొసెకండ్కి సైన్ అంటే ఒక నిమిషం. కొసెకండ్కి సైన్ ఆపోజిట్ అన్నాం కాబట్టి కొసెకండ్ విలువ ఎలా వస్తుంది మనకి? 1/sin 1/, అంటే భిన్నాన్ని తగ్గేసాడు అంతే కదా. హారం లవం హారంగా మారిపోతుంది. అందువల్ల ఏమవుతుంది? ఇదంతా మనకి 1/0. 1/0 అంటే ఎంత అవుతుంది మనకి? 1/0. ఇది ఎంత అవుతుంది మనకి? 2/1 అంటే 1/2 వేసుకోవచ్చు కదా. దీనికి ఇది 2/3. ఇది 1/1. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. 1 సైన్ అంటే మనకి ఎంత వచ్చింది? మనకి కొసెకండ్ θ = 1/sin θ. అంటే ఇచ్చిన విలువలు ఏమొచ్చినా సరే ఇక్కడ భిన్నం అంటే గంట పడిపోతుంది కదా. ఎగ్జాంపుల్కి 1/0 ఇండిఫినిటివ్. ఇంకోటి మనకి 1/1/2 5 అనేది హారంలో హారం కాబట్టి ఏమవుతుంది? మన పైకి వెళ్ళిపోయి 2/1. అందుకే భిన్నాలు తిరిగేస్తే మనం సింపుల్గా ఉంటుందని అది గుర్తుపెట్టుకుని భిన్నాలు తిరిగేస్తాయి. ఇప్పుడు దీనికి రివర్స్ ఏంటి? ఇండిఫినిటివ్ 2, √2, 2/3. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తుంది ఏంటి మనకి? 0, 1/2, 1/2, 3/2, 1. ఇవి రివర్స్ చేస్తే కాస్. రెండింటి భాగం చేస్తే ట్యాన్ రివర్స్ చేస్తే కాట్. సైన్ మీద జన్మం తిప్పితే కొసెకండ్ చేస్తే కాస్. కాబట్టి దీనిని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇది బ్రెయిన్లో ఫిట్ చేసి అనుకోండి. ఎగ్జాంపుల్కి sin 30 = ఎంత? 1/2. sin 45 = ఎంత? చూడకండి, కాన్సెప్ట్ బ్రెయిన్ పెట్టండి సార్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. sin 90 = ఎంత? cos 0 = ఎంత? cos 90 = ఎంత? అది ఈ రోజే నేర్చుకున్నాం కాబట్టి దీన్ని మనం 2-3 సార్లు వాటి నుంచి మీరు రఫ్ బుక్లో ప్రాక్టీస్ చేయండి. బ్రెయిన్లో ఫిట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, కాసు సైన్ ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ, అలాగే ట్యాన్ కాట్ ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి మనకి? ఏవైతే దగ్గరగా ఉన్నాయో రెండు కూడా ఈక్వల్ అయిపోతున్నాయి. ఎక్కడ? 45 డిగ్రీ. ఎక్కడ 45 డిగ్రీ అవుతుంది. sin 45 1/2, cos 45 1/2, tan 45 = 1, cot 45 = 1, cosecant 45 = √2, secant 45 = √2. ఇవన్నీ మనం ఫీడ్ చేశారు. అలా ప్రాక్టీస్ చేసి వచ్చేస్తాయి.